రైట్ నవదీప్ విచారణ ముగిసింది. సిట్ విచారణకు సహకరించానని నవదీప్ చెబుతూ ఉన్నాడు. విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించానన్నాడు నటుడు నవదీప్. 11 గంటల పాటు విచారించిన అధికారులు అవసరమైతే మళ్లీ కాల్ చేస్తామన్నారని చెప్పాడు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, తనకు తెలిసిన సమాచారం అందించానని అన్నాడు నవదీప్. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా క్లియర్గా క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏవి రమ్మలేదండి, కావాలంటే ఫోన్ చేస్తాను. చాలా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా క్లియర్గా క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏవి రమ్మలేదండి, కావాలంటే ఫోన్ చేస్తాను. రైట్, సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితిని అందజేయడానికి. రమేష్, 11 గంటల పాటు విచారణ జరిగినట్లుగా కనపడుతోంది. పూర్తి వివరాలు అందించాలని నవదీప్ చెప్తున్నాడు. ఎట్లా జరిగింది విచారణ ఈరోజు, వివరాలేంటి? అయితే నవదీప్ని దాదాపు 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించడం జరిగింది. అయితే చివరి దశలో ఏదైతే నవదీప్ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్, ఎయిర్స్, తర్వాత గోల్డ్, నెయిల్స్ తీసుకోవడానికి అధికారులు అనుమతి కోరి, అంతేకాకుండా ఉస్మానియా డాక్టర్లను కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. అయితే చివరికి తన బ్లడ్ కావచ్చు, నెయిల్స్ కావచ్చు, ఎయిర్స్ ఇవ్వడానికి తాను సిద్ధంగా లేను అని చెప్పి నిరాకరించడంతోటి తిరిగి వైద్యుల్ని ఇటు సిట్ అధికారులు తిరిగి పంపించారు. అయితే ఇప్పటివరకు చూసినట్లయితే ఇద్దరికి సంబంధించి మాత్రమే బ్లడ్ శాంపుల్ తీసుకోగలరు. అయితే వాళ్ళు అనుమతి ఇచ్చిన పక్షంలో ఇటు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అయితే ఇవాళ నవదీప్ మాత్రం తన బ్లడ్ శాంపుల్ ఇచ్చేది లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పడంతో ఆ అధికారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మరో చూసినట్లయితే ఉదయం నుంచి జరిగిన పూర్తి విచారణలో అతను బీపీఎం పబ్ సంబంధించి ఏదైతే బిట్స్ పర్ మినిట్ అనే ఒక పబ్ గచ్చిబౌలిలో ఉంది, దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది, దాంట్లోనే పెద్ద ఎత్తున పార్టీలు జరిగాయన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అతను చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా కెల్విన్తో తనకు పరిచయం ఉందని చెప్పి కూడా ఇప్పటికే అతను చెప్పి ఉన్నాడు. అయితే డ్రగ్స్ సంబంధించి కొన్ని విషయాల్ని పూర్తిగా అధికారుల ముందు పెట్టినప్పుడు ముందస్తుగా తనకు తెలియదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేసిన నవదీప్ తర్వాత పూర్తి ఆధారాలను బయటపెట్టడంతో తనకు కెల్విన్తో పరిచయం ఉంది, కెల్విన్తో కలిసి తను డ్రగ్స్ తీసుకున్నాను, కెల్విన్తో కలిసి డ్రగ్స్ సరఫరా చేశాను, తన పబ్బులో కూడా డ్రగ్స్ ఇచ్చాను, తన పబ్బుకు వచ్చే సినీ నటినట్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తానని చెప్పి కూడా అతను కెల్విన్ పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పాతుకుపోయింది అనే విషయాన్ని చెప్పినప్పుడు కొంతమంది అగ్ర హీరోలు కావచ్చు, అగ్ర హీరోయిన్లు కావచ్చు, కొంతమంది హాస్య నటులు వీళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు, తన దగ్గర నుంచి కూడా తీసుకుపోయినట్టుగా కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కొన్ని వివరాలని పర్టికులర్గా కొంతమంది హీరోలు కావచ్చు, కొంతమంది హీరోయిన్ల వివరాలను కూడా పర్టికులర్గా సిట్ అధికారులకు పూర్తి స్థాయిలో ఇటు నవదీప్ వివరించడం జరిగింది. దానికి సంబంధించి గతంలో సుబ్బరాజు కావచ్చు, చామ్కే నాయుడు కావచ్చు, లేకుంటే పూరి వీళ్ళు నలుగురు చెప్పిన విషయాల్ని సో ఇక్కడ నవదీప్ పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. కొంతమంది హీరోలు కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి వాళ్ళు డ్రగ్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారు విషయాన్ని వాళ్ళు ఎవరైతే సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు ఏ విధంగా చెప్పారో ఇతను కూడా నవదీప్ కూడా అదే మాదిరిగా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా ఇటు చెప్పడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో పబ్బులు జరుగుతున్న ఈ డ్రగ్స్ సంబంధించి పూర్తి వివరాలు కూడా అటు నవదీప్ చెప్పినట్లు కొంత సమాచారం వస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఇటు మాదాపూర్, గచ్చిబౌలిలో జరుగుతున్న డ్రగ్స్ అంతా కావచ్చు, ఇటు బంజారా జూబ్లీస్లో జరుగుతున్న డ్రగ్స్ అంతా కావచ్చు, లేకపోతే సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు పబ్బులకు వెళ్ళి ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మొత్తం వివరంగా పూర్తి వివరాలు కూడా అటు అధికారులకు చెప్పినట్టుగా సమాచారం. అయితే 11 గంటల విచారణ తర్వాత బయటకు వచ్చిన నవదీప్ తాను పూర్తిగా అధికారులకు సహకరించాను, ఎప్పుడు పిలిచినా కూడా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అతను కూడా వెళ్ళిపోవడం జరిగింది. చక్రి అప్డేట్స్ రమేష్, మొత్తానికి అడిగిన వివరాలు చెప్పానని చెప్తున్నాడు. అయితే మరికొంతమంది పేర్లు కూడా నవదీప్ బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్కు బానిసలయ్యారంటూ సిట్ ముందు వివరాలు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అలాగే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నవదీప్ నిరాకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రతి హీరో దగ్గర, ప్రతి నటుడి దగ్గర ఎవరైతే సిట్ విచారణ వస్తున్నారో వాళ్ళందరి దగ్గర బ్లడ్, నెయిల్స్, గోల్డ్ అలాగే హెయిర్ ఈ 3 శాంపిల్స్ని తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయా, డ్రగ్స్ ఉన్నాయా లేదో చెక్ చేయడానికి. సో వారికి ఈరోజు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నవదీప్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా 11 గంటల పాటు నవదీప్ను విచారించింది సిట్. ఉదయాన్నే చాలా ధీమాగా లోపలికి వెళ్ళిన నవదీప్ సాయంత్రం వచ్చేటప్పటికి బహుశా అలసట కావచ్చు, వారు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానానికి సంబంధించి కావచ్చు, కాస్త నీరసంగా కనిపించాడు నవదీప్. ఉదయం 10:30 ఆ సమయం నుంచి నవదీప్ను విచారిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం నవదీప్ సిట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు.